ద్వారా మా అందరితో మాట్లాడడానికి మీకు వందనాలు. మితబడిన సందేశం ఫలింప చేయండి, వాక్యానుసారంగా మీరు జీవించాలని సహాయం చేయండి. నాయన, యాకోబు చేసిన పొరపాటు, వాగ్దానాన్ని నమ్మల, నీ దర్శనాన్ని అర్థం చేసుకోవాల, ఫలితంగా కన్న కొడుకు బతుకున్నప్పటికీ చచ్చిపోయాడనే అనుమానంతో సంవత్సరాలు ఏడవలసి వచ్చింది. మా జీవితంలో కూడా నీ మాటను మేము నమ్మకపోయినా, విశ్వాసం కోల్పోయినా, లేని వాటిని ఉన్నట్టుగా భావించి, జరగని వాటిని జరుగుతున్నట్టుగా ఊహించి, మా జీవితం ఆయన నిస్సారంగా, నిష్ప్రయోజనకరంగా, నిర్మానుష్యంగా మారకుండా ఉండాలంటే నీ పట్ల మిక్కుటమైన విశ్వాసం మేము కలిగి ఉండాలి. అటు కృప, అటు విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వారం అంతా తోడుగా ఉండండి. మా జీవితంలో, మా సేవలో, సంఘంలో జరిగే పనులన్నిటిలో, పరిచర్యలో అయ్యా